విజయనగరంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పట్టణంలోని కోటా జంక్షన్ నుంచి క్లాక్ టవర్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, మోడీ గారి పిలుపు మేరకు, మన ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి ఇంటిపైన జెండా, మన జాతీయ జెండా ఎగరవేయాలని, ప్రతి పౌరుడు కూడా భారతీయ తత్వం అలవర్చుకొని భారతదేశం కోసం పనిచేయాలని, ఐకమత్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఇంటి మీద కూడా రేపు ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేయాలని కోరుతూ ఈరోజు మేము విజయనగరం పట్టణంలో ర్యాలీ చేయబోతున్నాం. ఈ ర్యాలీలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఉన్నటువంటి యావత్ ప్రజానికం అందరికీ కూడా మీ ఇంటిపైన భారతీయ జెండా, భారతదేశం జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మనం చూసాం 78 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతో అభివృద్ధి కలవరుచుకొని ప్రతి భారతీయుడు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరిగింది. విజన్ 2047 100 సంవత్సరాల భారతదేశంలో మరింత అభివృద్ధి చేకూర్చాలి. దాన్ని చేకూర్చాలంటే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి, భారతీయ తత్వంతో పనిచేయాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో నిలబెట్టాలి. ఇవన్నీ జరగాలంటే ముందు మనం భారతీయులను గుర్తించుకొని మన దేశం మీద అభిమానం పెంచుకొని మన దేశం కోసం పనిచేయడానికి అన్ని రకాలుగా మనం తోడ్పడాలని కోరుకుంటూ రేపు జరగబోయే ఆగస్టు 15వ తారీఖున మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతూ భారతదేశం జెండాని, మన ఇండియన్ ఫ్లాగ్ని మన ఇంటిపైన మీరు పోస్ట్ చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు.